దేవుని బిడ్డలారా, ఈ దినము జఫన్యా 3:20 రెండవ భాగాన్ని చదువుకుందాం. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ గురించి దేవుడు ప్రవచనాత్మకంగా ఇస్తున్న ఆశీర్వాదం ఇది. దేవునికి స్తోత్రము. ఆయన వారిని చెరసాల నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు వారిని ఏ విధంగా ఆశీర్వదిస్తాడో, ఏ విధంగా మంచి పేరును ఖ్యాతిని ఇవ్వబోతున్నాడో ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా పైకి లేవనెత్తువాడని మర్చిపోకూడదు. దేవుడు పెంట కుప్ప నుండి దరిద్రులను లేవనెత్తి రాజులతో సమానముగా కూర్చుండబెట్టువాడు. దావీదు జీవితాన్ని మనం చూసినట్లయితే గొర్రెల దొడ్డి నుండి ఆయనను లేపి దేవుడు రాజుల సింహాసనం మీద కూర్చుండబెట్టినాడు. నిజముగా దేవుడు మన పట్ల మంచి ఉద్దేశములు కలిగి ఉన్నాడని, రాబో దినాల్లో అవి మనకు మేలే కానీ హానికరమైనవి కావని వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మనము ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని తప్పకుండా పైకి లేవనెత్తుతాడని, మంచి పేరును ఖ్యాతిని ఇస్తాడని మనం మర్చిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.